కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అది కేవలం కేబుల్ ఆపరేటర్కి, ఆపరేటర్ కుటుంబ సభ్యులకి, ప్రెస్ క్లబ్ సభ్యులకి, ప్రెస్ క్లబ్ కుటుంబ సభ్యులకి మాత్రమే ఈ గ్యాస్ కార్యక్రమాలు కూడా అక్కడ శివరాత్రి చాలా పనులుగా అందరికీ కూడా పనికొచ్చే కార్యక్రమాలు చేయడంలో అగ్రగామిగా ఉంటూ అందరికీ ఆదర్శంగా ఏమనుకుంటూ కొండల్లో పిలిచినందునే ఎవరు కూడా కాదనుకునే వస్తారు. ఉంటాయి మన అలవాట్లు, అంటే అలవాట్లు అంటే కేవలం అలవాటే కాదు, గతంలో నౌక ఇప్పుడు మన వైస్ యూనివర్సిటీ ఎన్ఎం రంగబాబు గారు వీళ్ళిద్దరూ క్యాన్సర్ చేస్తూ ఇప్పుడు మనకి ప్రతి పేషెంట్ కూడా సైలెంట్ వర్క్ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో 19 సత్యనారాయణ చారిటబుల్ ఫౌండేషన్లో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అది డివోషనల్ యాక్టివిటీస్ కానీ, స్టూడెంట్ ఎడ్యుకేషన్ కానీ, అలాగే ఎటువంటి యాక్టివిటీస్ అయినా సరే. సో హనుమాన్ గారు చాలా హైయెస్ట్ ఎఫికసీస్తో ఆయన ప్రతి యాక్టివిటీ చేస్తారు. ఎస్పెషల్లీ ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ సోమశేఖర్ సార్. సో సార్ ఒక గ్యాస్ట్రో ఫ్యామిలీలో ఒక ఎమినెంట్ పర్సనాలిటీ. ఎస్పెషల్లీ ఈ లివర్ స్టడీ మీద, ఎస్పెషల్లీ లివర్ అవేర్నెస్ గురించి సో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అప్పటి నుంచి దాని మీద అవేర్నెస్, ఎస్పెషల్లీ మనలాంటి టైర్ 3 సిటీస్లో కూడా అవేర్నెస్ ప్రతి దగ్గర క్రియేట్ చేయాలని ఒక బెస్ట్ ఇనిషియేటివ్ సార్ తీసుకున్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా రేర్ మనకంటే. మిగతా ఊళ్ళో మన గ్యాస్ట్రోంటాలజిస్ట్ ఉన్నా సరే ఒక ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద లివర్ అవేర్నెస్ చేయడం అనేది, సో అది ఎస్పెషల్లీ మన పక్కన చారిటబుల్ ట్రస్ట్తో సార్ అసోసియేట్ అవ్వడం. ఈ ప్రోగ్రామ్ని అందరూ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే లివర్ గురించి ఆల్రెడీ సార్ చెప్పారు. చూస్తే లివర్ డిసీజెస్ అనేది, అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, హెపటైటిస్ బి అండ్ సి, ఎస్పెషల్లీ హెపటైటిస్ బి అండ్ సి ప్రివెంటబుల్ కాజెస్ కాబట్టి సో దీన్ని స్క్రీనింగ్ జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ కూడా సోమశేఖర్ చేస్తాను. సో అది కూడా ఆ సర్వీసెస్ నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా అవైల్ చేసుకోవాలి. లివర్ డిసీజ్ ఎస్పెషల్లీ ప్రివెంటబుల్ కాజెస్ ఉన్నప్పుడు అది ముందే మనం డయాగ్నోస్ చేసుకుని ట్రీట్ చేసుకుంటే ఒక మేజర్ మార్బిడిటీ, అంటే ఒక ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళిపోయి ట్రాన్స్ప్లాంట్లో కూడా మరి అది సరిగ్గా సక్సెస్ అవ్వకపోతే ఇబ్బంది పడడం, ఎన్ని కేసెస్ చూస్తూ ఉంటాం. సో ఎస్పెషల్లీ ఇలాంటి ప్రివెంటబుల్ కాజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ ఉన్నప్పుడు ఈ సర్వీసెస్ అని అవైల్ చేసుకోవడం చాలా మంచిది. సో నాకు ఆపర్చునిటీస్ 19 కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి కార్యక్రమాన్ని జయప్రదంగా చేసిన మండలరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం అది చెప్పాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. నేను డాక్టర్ కెఎస్ సోమశేఖరం, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోంటాలజిస్ట్ అండ్ లివర్ డిసీజ్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చేస్తున్నాను. గత 8 సంవత్సరాలుగా సేవ్ ద లివర్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ లివర్ డిసీజెస్ అంటే కాలేయ వ్యాధుల గురించి అవగాహన ప్రజల్లో పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రస్ట్లో యాక్టివిటీస్ చేస్తూ జరుగుతుంది. కొండలరావు గారికి ఆ మాట చెప్పిన వెంటనే మీరు ఇమీడియట్గా ఫస్ట్ మా రాజమండ్రిలో ఇలాంటి క్యాంపు చేయాలి, ఈ అవగాహన పెంపొందించాము అని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి గుండె సంబంధిత వ్యాధుల గురించి
షుగర్ గురించి అవగాహన బాగానే ఉంది, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కానీ కాలేయానికి సంబంధించిన వ్యాధుల గురించి అవగాహన చాలా తక్కువ ఉంది. ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, మిగిలిన వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అనేది ఒక ఆలోచన. అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో వేరే వాళ్ళకి చాలా ఎక్కువ తాగే వాళ్ళకి వస్తుంది, నాకు మాత్రం రాదు అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఆల్కహాల్ గురించి అందరికీ తెలుసు, అది సెల్ఫ్ డిస్ట్రక్షన్. దాని గురించి నేను పెద్దగా మాట్లాడకపోయినా లివర్కి కాలేయానికి వ్యాధులు రావడానికి ఆల్కహాల్ మద్యపానం అనేది 50% కారణమైతే మిగిలిన 50% హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని ప్రాణాంతక వైరసెస్ వల్ల ఈ లివర్కి ప్రాబ్లం, లివర్కి సిరోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అవగాహన రాహిత్యం చాలా తక్కువగా ఉంది. కానీ మన ఏరియాలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి యొక్క ప్రివలెన్స్ చాలా ఎక్కువగా ఉంది. మన భారతదేశం యావరేజ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కలిపి 3 to 4% అని మనం తీసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో కనీసం 9 నుంచి 12% మందికి ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరస్. ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి కలుషితమైన ఆహారం నీరు నుంచి రాదండి. ఇది బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్మిషన్ అంటారు. హెచ్ఐవి ఎలా అయితే సోకుతుందో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కూడా అలానే సోకుతుంది. ఇది వరకు రోజుల్లో మనము నీడిల్స్, సిరంజెస్ సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోవడం వల్ల చాలా మటుకు ఈ వైరస్ ప్రబలి ఉండే అవకాశం ఉంది. ఇది ఈరోజు ఇంకా మన కమ్యూనిటీలో ఒకరి నుంచి ఒకరికి సోకడం జరుగుతుంది. రక్తం నుంచి రక్తానికి, తల్లి నుంచి పిల్లలకి సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల ఈ వైరసెస్ ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అవగాహన లేకపోవడం వల్ల ఈ వైరసెస్ గురించి పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మెడికల్ అటెన్షన్కి వస్తాం. దాని తర్వాత మనం చేసేది ఏమి లేక లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళాల్సి వస్తాం. అలా కాకుండా అవగాహన పెంపొందించుకుని ప్రతి ఒక్కరు ఈ వైరస్ గురించి పరీక్ష చేయించుకుంటే ఈ వైరసెస్ని కంప్లీట్గా నిర్మూలించే అవకాశం, కంప్లీట్గా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఈ కమ్యూనిటీ మొత్తం క్యూర్ చేస్తే ఈ వైరస్ని ఎలా అయితే పోలియో వైరస్ని నిర్మూలించామో ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరస్ని నిర్మూలించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక మనం హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరస్ని నిర్మూలించగలిగితే లివర్ క్యాన్సర్ అనేది కంప్లీట్ 85% కేసెస్ ఆఫ్ లివర్ క్యాన్సర్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికోసం ఈరోజు క్యాంప్లో మనము ప్రతి ఒక్కరికి హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి స్క్రీనింగ్ టెస్ట్ ఈ వైరస్ కోసం టెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈరోజు మన ఆహారపు అలవాట్ల వల్ల, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ చాలా ఎక్కువగా చూస్తూ జరుగుతుంది. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటే పర్వాలేదు అందరికీ ఉంటుంది అని ఇగ్నోర్ చేస్తున్న చాలా మందిని చూస్తున్నాం. కానీ ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ 20% మందిలో లివర్ సిరోసిస్కి పరిగణించే అవకాశము, తద్వారా లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అయ్యే అవకాశం ఉంది. అర్లీ స్టేజ్లో కనుక మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ అవ్వకుండా లివర్ని కాపాడుకునే అవకాశం ఉంది. మనం తినే ఆహారపు అలవాట్లు, మనం ఎక్కువగా బయట ఆహారం తీసుకుంటాం, నూనె పదార్థాలు ఎక్కువగా ఉంటాం, ఎక్సర్సైజ్ అస్సలు చేయకపోవడం వల్ల ఈ ఫ్యాటీ లివర్ పెరిగిపోవడం జరుగుతుంది. సో అర్లీ స్టేజ్లో దీని గురించి గమనించుకుని రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీనికోసం మనం ఫైబ్రో స్కాన్ అని ఒక పరీక్ష చేయగలిగాము. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోతాం, డెఫినెట్గా మళ్ళీ చేస్తాము. ఈ ఫైబ్రో స్కాన్లో లివర్ ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత తొందరగా తగ్గించుకోవాలి అనే టెస్ట్లో తెలుస్తుంది. లివర్ స్టిఫ్నెస్, లివర్ సడన్గా డ్యామేజ్ అవుతూ మనం అరుదుగా చూస్తాం. నెమ్మదిగా సైలెంట్ కిల్లర్ లాగా లివర్ డ్యామేజ్ జరుగుతుంది. ఈ స్టేజెస్ని మనం ఈ ఫైబ్రో స్కాన్ ద్వారా తెలుసుకుని దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఫైబ్రో స్కాన్ కూడా అందరికీ త్వరలో చేస్తాము. అని ఈరోజు మాత్రం హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి చేయడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశమే అవగాహన, ఈ కాలేయ వ్యాధుల గురించి అవగాహన. రెగ్యులర్గా
ప్రతి సంవత్సరంలో ఒక్కసారైనా సరే లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకుంటే ఇనీషియల్ స్టేజ్లో ఏమన్నా కాలేయానికి లివర్కి ముప్పు ఉంటే దాన్ని మనం కనిపెట్టి ట్రీట్ చేసుకుని రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్, ముందే జాగ్రత్తలు తీసుకుని జబ్బులు రాకుండా నివారించుకోవడం అన్నిటికైనా ముఖ్యమైనది. అది ఆ ముఖ్య ఉద్దేశంతో ఈ క్యాంప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ రోజున పంతం సత్యనారాయణ గారు చారిటబుల్ ట్రస్ట్ త్రివిల్ ఛానల్ BCN తరఫున యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో కేబుల్ ఆపరేటర్లు పాత్రికేయుల సోదరుల కుటుంబాలకి నిమిత్తం లివర్కి సంబంధించి అవగాహన చేయటం, లివర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ చేసి వాటి యొక్క పరీక్షల్ని ఈరోజు నిర్వహించి వాటి యొక్క పనితీరుని గమనించి ఏమైనా సజెషన్స్ కానీ దానికి ఏమైనా అవసరమైనటువంటి చికిత్స చేయడంలో భాగంగా పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదర సమానులు పంత కోనరావు గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఇంతకుముందు అపోలో హాస్పిటల్స్ లో పనిచేసినప్పుడు కానీ ఈ రోజున యశోద హాస్పిటల్లో పనిచేస్తూ ఈ సమాజం పట్ల ఎంతో కొంత బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత నిర్వహించాలనేటువంటి బాధ్యత తీసుకొని పాలకులు, అమలాపురం ఎన్నో మెయిన్ సిటీస్ లో ఈ లివర్ మీద అవగాహన కల్పించడం కోసం డాక్టర్ సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సోమశేఖర్ గారిని మనస్ఫూర్తిగా రాజమహేంద్రవరం ప్రజలందరితో కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని కేబుల్ ఆపరేటర్స్ కుటుంబ సభ్యులకి, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు కూడా సద్వినియోగం చేసుకొని, అంటే హైపటిస్ B కానీ హైపటిస్ C కానీ జనరల్ గా అందరూ కూడా కిడ్నీస్ మీద, షుగర్ మీద, BP మీద, వీటి మీద దృష్టి పెట్టినంత దీనిగా లివర్ మీద పెట్టరు. దాన్ని గమనించి లివర్ మీద ప్రత్యేకమైన అవగాహన కల్పించాలనేటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారి మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తూ కేవలం మన ఎదుగుదలకి ఎవరైతే ఉపయోగపడుతున్నారో వారి కుటుంబ సభ్యులు, ఆ కుటుంబాలు కూడా బాగుండాలనేటువంటి సదుద్దేశంతో ఒక కేబుల్ ఆపరేటర్స్ యొక్క కుటుంబ సభ్యులు కానీ, జర్నలిస్టులు యొక్క కుటుంబ సభ్యులు కానీ వారి బాగోగుల్ని పట్టించుకొని ఇవాళ లివర్ కనుక చెడిపోతే హైపటైటిస్ B కానీ C కానీ ముదిరితే క్యాన్సర్ లో దిగేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పి డాక్టర్ గారు తెలియజేస్తున్నారంటే దాని తీవ్రతని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. మరి ఇటువంటి కార్యక్రమం తీసుకోవడంలో కొండలరామయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే రాజమహేంద్రంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా ఆయన ట్రస్ట్ తరఫున తోటి ప్రజలకు సేవ చేయడం ఎంత బాధ్యంగా భావిస్తూ ఉంటారో అలాగే మూగజీవాల పట్ల కూడా అంతే బాధ్యతతో, అంటే అంతే సమదృష్టితో చూసేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి కొండలరావు గారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే వేసవి కాలం వస్తే నోరు లేని మూగజీవాల కోసం ఎక్కడికక్కడ నీటి తొట్టెలను ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకమైన గ్రాసం కూడా ఏర్పాటు చేయడం, అలాగే విద్యలో బాగా చదువుకున్నటువంటి పిల్లలకి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యాదానం చేయడం, ఇలాగ అనేక కార్యక్రమాల ద్వారా రాజమహేంద్రవరం ప్రజల్లో ఎప్పుడు కూడా నామకున్నటువంటి పేరు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, దాన్ని నడుపుతున్నటువంటి అన్నయ్య కొండలరావు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింత మందికి సేవలు అందించాలని హృదయపూర్వక కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా CCC ఛాన్సలర్ నిర్వహించిన ఈ అద్భుతమైన కార్యక్రమానికి మీరందరూ వచ్చి
మీ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది బాగా రాజమండ్రిలో ఏదైనా సేవా కార్యక్రమాలు ఉన్నానన్నా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏదైనా చేయాలన్నా మా అన్న కొండపురం అన్న చేయాలి. రాజమండ్రి నగరంలో మొత్తం జనాభాను అందరినీ ఒకే చోట చేర్చిన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు అది అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఈ మహోత్తరమైన కార్యక్రమానికి ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ కూడా, ప్రెస్ కుటుంబాలు, ఎందుకంటే నిరంతరం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తగా పనిచేసే వీళ్ళందరూ కూడా చాలా ఒక టైంకి తిండి తినలేరు. ఏ టైం పడితే ఆ టైం ఎక్కడైనా విపత్తులు వస్తుంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. దీనివల్ల మీ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ నిర్లక్ష్యం వల్ల అనేక వ్యాధులు ప్రబలే వస్తుంటాయి. అందువల్ల అందరూ ముఖ్యంగా గ్యాస్ట్రిక్, ఎందుకంటే టైంకి తినలేకపోయినా చాలా ఇబ్బందికరంగా మీ యొక్క ఆరోగ్యం చాలా, ఎందుకంటే నేను అనుకోవడం చాలా 80% వరకు గ్యాస్ట్రిక్ కొంత జాగ్రత్తగా మీరు అందరూ కూడా టెస్ట్ చేయించుకోండి, మీరందరూ కూడా. ఎందుకంటే మీరు ఇప్పుడు వేళకి తిండి తింటారు నాకు తెలుసు కాబట్టి. అదేవిధంగా అందరూ చాలా బ్లడ్ క్యాంపులు చూస్తుంటాం, ఎక్కువ షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, ఆ టెస్ట్ చేస్తారు. కానీ నిజంగా ఈ లివర్కి నెక్స్ట్ ఈ గ్యాస్ట్రిక్కి సంబంధించిన టెస్ట్ చేయడం నిజంగా ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు మీ అందరికీ. నిజంగా కొండపురానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ హెపటైటిస్ బి అనేది డాక్టర్ గారు చెప్పినట్టు చాలా డేంజర్. మనందరికీ హెచ్ఐవి డేంజర్ అని అనుకుంటాం, దానికంటే చాలా డేంజర్ ఇది చాలా. ప్రతి ఒక్కరు ఏంటంటే హెపటైటిస్ బి కాదా అని మీరు పెద్దగా అనుకోవచ్చు, కానీ ఇది చాలా డేంజర్. బ్లడ్ టు బ్లడ్ ఎవరికైనా డాక్టర్లో కూడా వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ చేయాలంటే కంపల్సరీ చాలా చాలా చర్యలు తీసుకుంటూ, వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ మనం, ఎందుకంటే ఆ డాక్టర్లో కూడా ప్రాణాంతకరం అది. దానివల్ల ఈ టెస్ట్ కంపల్సరీ ప్రతి ఒక్కరు, మీరే కాదు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ టెస్టులు చేసుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు అందరూ పాటిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, నెక్స్ట్ డాక్టర్ గారికి మనం ఏంటంటే ఒక ప్రశ్నలే కాకుండా రాజమండ్రి నగరంలో ప్రతి వాళ్ళు కూడా కొద్దిగా అవగాహన చేస్తే ఈ హెపటైటిస్ బి మీద చాలా మంది కూడా తెలుస్తుంది సార్. మీ యొక్క సేవలు రాజమండ్రి మహానగరానికి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. మరి మొత్తం సత్యనారాయణ ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్, అలాగే శిష్యులు యజమాని వారి ద్వారా నిర్వహించబడి మరి ఈ మంచి కార్యక్రమానికి మరి మనకు అవగాహన పెంచి మన డాక్టర్ సోమశేఖర్ గారు వచ్చి మన అందరికీ కూడా ఎవరి మీద ఎవిడెన్స్ అయ్యి కూడా చాలా చక్కగా ఏ పరిస్థితుల్లో ఎలాగా ఎదురవుతున్నది వీళ్ళందరికీ కూడా చాలా బాగా వివరించారు. మరి అది కాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథుల కింద మరి శ్రీ హరికృష్ణ గారు, పంతో సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు బీసీఆర్ సిసిసి ఈ సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్లో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, లివర్కి సంబంధించిన ఇందాక డాక్టర్ గారు ఏదైతే తెలియజేశారో ఆ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మీద, ఇతరత్ర కాలేయ వ్యాధులకు సంబంధించినటువంటి దాని మీద అవగాహన, ప్లస్ వాళ్ళకి టెస్టులు చేయించడం, దాంతో పాటు ఫైబర్ స్కాన్ వ్యాధి రావాలి,
కానీ ఈ టెస్ట్ అది కొద్దిగా గందరగోళం ఏర్పడుతుందేమో అని చెప్పి దాన్ని విడిగా ఎవరైతే లివర్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నారో వారి పేర్లు మళ్ళీ తర్వాత ఇద్దరు కానీ వాళ్ళని సెపరేట్గా డాక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మన బద్రి గారు సంతోష్ గారు వీళ్ళందరూ కూడా నేమ్స్ తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యం. రెండవది, ఇది పర్టికులర్గా ఎక్కువ మందికి చేయలేము కాబట్టి ఒక కేబుల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి ప్రెస్ క్లబ్ సభ్యులకి ఏర్పాటు చేయడం జరిగింది. దీని తదనంతరం మరి పెద్దలందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ తోటి రాజమండ్రిలో ఒక మెగా మెడికల్ క్యాంప్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నేను 10 years బ్యాక్ చేశాను. 3000 పీపుల్కి కళ్ళజోళ్ళు అందించడం ఆత్మహత్య కింద దగ్గర ఐ టెస్ట్కి 20-30 మందిని పెట్టి 3 రోజులు పట్టింది. మెడికల్ క్యాంప్ ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇది పంతులు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్లో మనకి ముఖ్యంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం, సంక్రాంతి సంబరాలు, పేద విద్యార్థులను చదివించడం, తర్వాత ఒక మతాలన్నీ ఏకంగా ఉండాలనేటువంటిది క్రిస్మస్ ఏర్పాటు చేయడం, మోగజీవాలకి డైలీ ఫుడ్, గోశాల, ఈ అన్నిటిని కూడా మనం స్టార్ట్ చేసి సుమారుగా 12 ఏళ్ళు అయితే పూర్తి అయిపోయి ఇప్పుడు 14 ఏళ్ళ వరకు అయింది. అందులో భాగంగా ఈ మెడికల్ క్యాంప్ కూడా చేయడం జరుగుతున్నందుకు దీనికి ముఖ్యంగా సోమశేఖర్ గారు యశోద హాస్పిటల్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ దాంట్లో పెద్దలైనటువంటి ఒక 10 మంది పెద్ద డాక్టర్లు ఎవరైతే ఉన్నారో గ్యాస్ట్రిక్ సంబంధించి లివర్ సంబంధించినటువంటి వాళ్ళు, ఆ నాగేశ్వర రెడ్డి గారు అటువంటి వాళ్ళు, సోమశేఖర్ గారు కూడా ఒకరు. ఆయన మనం రిక్వెస్ట్ చేయగానే రావడం మనందర భాగ్యంగా భావిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పేషెంట్లు అందరూ కూడా 1 by 1 ఆయన మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సపోర్టింగ్గా మన లోపల ఉన్నటువంటి తేజ కూడా సపోర్ట్ చేస్తాడు. అలాగే యశోద సిబ్బంది అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెస్ మెంబర్స్ అలాగే కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ మరి ఎవరైతే బ్లడ్ టెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడే అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా స్వీకరించి మందులు ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.